ఏజిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. జగన్ 2.0 అంటే ఏంటో కూటమికి చూపిస్తా రోజా. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నిజాం యొక్క నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా కాసిం రజ్వీ దుర్మార్గాలను, దురాఘాతాలను, అత్యాచారాలను ప్రజలకు తెలియజేస్తూ తన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా అమ్మి తన పాత్రికేయ ధర్మం నిర్వర్తిస్తూ ఈ యొక్క తెలంగాణ విముక్తి కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా ఏకైక పాత్రికేయుడైనటువంటి షోయబుల్లా ఖాన్ వర్ధంతి రోజు వారు ఆ రోజు నిజాం యొక్క దురాఘాతాలకు వ్యతిరేకంగా ఇమ్రోజ్ పత్రిక ద్వారా ప్రజలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం అనేక సార్లు కాసిం రజ్వీ అనుచరులు, రజాకర్లు ఇంటికొచ్చి బయట అనేక సార్లు బెదిరించినప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులు షోయబుల్లా ఖాన్ గారిని వారించినప్పటికీ కూడా ప్రాణాలను లెక్క చేయకుండా వీరోచితంగా తన కలం ద్వారా పోరాటం చేసి పాత్రికేయ సమాజానికే వెన్నె తెచ్చినటువంటి షోయబుల్లా ఖాన్ యొక్క వర్ధంతి రోజు. ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. అలాంటి మహనీయుల యొక్క త్యాగ ఫలితమే, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చొరవ ఫలితమే ఈ యొక్క హైదరాబాద్ నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమైంది. మీకు అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ లిబరేషన్ డే ఏదైతే సెప్టెంబర్ 17 నాడు నిర్వహిస్తామో ఈ సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ లిబరేషన్ డే నిర్వహిస్తాం కేంద్ర ప్రభుత్వం తరఫున. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన హైదరాబాద్ అభివృద్ధి పట్ల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ హైదరాబాద్లోని ఏ గలీలో కూడా ఈ ప్రభుత్వాలు చేసినటువంటి పనులు నామమాత్రంగా కనిపిస్తూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు దేశంలో ఇలాంటి నగరాలతో పోల్చి చూసినట్లయితే వీధి లైట్లు వెలగనటువంటి నగరము ఈరోజు హైదరాబాద్ ఉన్నది. సంవత్సరం నుంచి ఏదో గల్లీలల్లో వెలగడం లేదంటే ఒప్పుకుంటాను. ప్రధానమైనటువంటి రహదారుల్లో కూడా వీధి లైట్లు వెలగడం లేదు. గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్పొరేటర్స్ అందరూ కూడా
వీధి లైట్ల కోసం ధర్నా చేస్తే ప్రతి మున్సిపల్ డివిజన్కు 50 లైట్లు ఇస్తామని చెప్పారు. ప్రతి మున్సిపల్ డివిజన్లో 5,000 లైట్లు ఉంటాయి మినిమం, కానీ ఇస్తామన్నది 50 లైట్లు. ఆ 50 లైట్లు కూడా ఎక్కడ ఇవ్వలేదు, వేయలేదు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. సామాజిక మాధ్యమాల ద్వారా, టీవీ ద్వారా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని వీక్షిస్తున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం ఏంటిదంటే, దేశంలో హమ్దో హమారేదో సర్కార్ ఇద్దరు గుజరాతీ బాసులు వాళ్ళ గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి పెద్ద వ్యాపారవేత్తలను మొత్తం ప్రపంచంలోనే అత్యంత కుబేరులుగా ఎట్లా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు, దేశ సంపదను సామాన్య ప్రజలకు అందకుండా, ఆ లాభాలు సామాన్య ప్రజలకు చేకూరకుండా ఏ విధంగానైతే అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతుర్రో దానికి సంబంధించి పెట్రోల్ డీజిల్ ప్రైజెస్లో దేశంలో జరుగుతున్న తతంగం ఏంటిదనేది దేశ ప్రజలకు తెలవాల్సింది, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండు రోజుల క్రితం యుఎస్ ట్రెజరీ సెక్రటరీ, ఈయన ట్రంప్ సర్కార్లో, అమెరికా ప్రభుత్వంలో ట్రంప్ సర్కార్లో క్యాబినెట్ మెంబర్గా ఉన్నారు. వీరు ఒక సంచలనాత్మకమైన ఒక వ్యాఖ్య చేశారు. వారు ఏం చెప్పారంటే, ఇండియాలో ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్ జరుగుతుందో రష్యా నుండి, తద్వారా రిచెస్ట్ ఫ్యామిలీస్ ప్రాఫిట్ చేసుకుంటున్నాయి ఇండియాలో అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది 3 రోజుల క్రింద. మనందరికి తెలిసిందే, ఒక 2 వారాల కింద ట్రంప్ సర్కార్, అమెరికా ప్రభుత్వం 50% ట్యాక్స్ బర్డెన్ని భారత్ మీద వాళ్ళు మోపడం జరిగింది. 50% టారిఫ్ అంటే ఇది అదనపు బర్డెను భారతదేశం మీద అమెరికా ప్రభుత్వం మోపడం జరిగింది. దానికి ట్రంప్ సర్కార్ చెప్పింది ఏంటిదంటే, ముఖ్యమైన కారణం రష్యా నుంచి ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నది కాబట్టి, అది రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఏదైతే అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ రష్యా మీద శాంక్షన్స్ పెట్టినాయో వాటికి విరుద్ధంగా భారత్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి 50% మేము పెనాల్టీ కింద భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ మీద, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద పెద్ద భారం పడబోతున్నది. దాదాపు 5 లక్షల కోట్లు. ఇది అధికారికంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్య, నేను చెప్పే నంబర్ కాదు ఇది. 5 లక్షల కోట్ల భారం భారతదేశం మీద ఎట్లా పడబోతుంది అనేది. అయితే ఈ 50% ఏదైతే ట్రంప్ అమెరికా ప్రభుత్వం అయితే భారతదేశం మీద మోపిందో, దీనికి సంబంధించి అసలు ఈ రష్యా ఆయిల్ ఇంపోర్ట్ ఏంటిది, ఈ ప్రాఫిట్ చేసుకున్న రిచెస్ట్ ఫ్యామిలీస్ ఎవరు, అమెరికా భారత్ మీద 50% ఎందుకు మోపింది, తద్వారా సామాన్య ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా రిలీఫ్ ఎందుకు రావట్లేదు అనేది ముఖ్యంగా చర్చించుకోవడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏదైతే 50% ట్యాక్స్ విధించిందో అమెరికా ప్రభుత్వం భారత్ మీద, తద్వారా ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి అంటే టెక్స్టైల్ రంగానికి ఒక దౌర్భాగ్యం ఏంటిదంటే, టెక్స్టైల్ రంగం మీద మోడీ సర్కార్ ముందే 5% నుంచి 12% జీఎస్టీ పెంచుతామని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈవీఎంల అవకతవకల వల్లే అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు జగన్ 2.0 అంటే ఏంటో కూటమి నేతలకు రుచి చూపిస్తామని ఆమె హెచ్చరించారు. అనకాపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. జగన్ అందించిన సంక్షేమం, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అందించలేకపోతుందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం పక్కన పెట్టి వైసీపీ నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలో ట్యాంపరింగ్ జరగడం వల్లే కూటమి గెలిచిందని, కానీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు మాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు, మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఇప్పుడు మాపై అక్రమ కేసులు బనాయిస్తున్న వారందరూ భవిష్యత్తులో తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని రోజా హెచ్చరించారు.
సిద్దిపేట అభివృద్ధికి 2,60,00,000 రూపాయలు మంజూరు చేయించింది కాంగ్రెస్. హరీష్ రావు నిధులు మంజూరు చేస్తే పాత బస్టాండ్ సర్కిల్ వద్దకు చర్చకు రావాలి. మంత్రి కొండా సురేఖతో మాట్లాడి సిద్దిపేట అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాం. యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే బీజేపీని ఒత్తిడి చేయండి. ఐకేపీలో రైతుల వద్ద ప్రతి గింజను కొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మాయ మాటలు చెప్తే కట్టడి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ డిమాండ్. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులను హరీష్ రావు చేశాడని ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జూన్ నెలలో సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న గ్రామ పంచాయతీలకు అంగన్వాడీలకు నిధులు కావాలని మంత్రి కొండా సురేఖ గారికి 2/6/2025 నాడు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. పిఆర్ఓ హరీష్ రావు సిద్దిపేట్ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళ పిఆర్ఓ అయినటువంటి శేషు అంట హరీష్ రావు ఫోటో పెట్టి ఒక ప్రెస్ నోట్ పంపిండు. ఏమని? సిద్దిపేట నియోజకవర్గానికి గ్రామ పంచాయతీలకు అంగన్వాడీ బిల్డింగ్లకు 2,60,00,000 రూపాయలు తెచ్చినని ప్రెస్ నోట్ నిన్న డేట్లా ఇవ్వడం జరిగింది. ఇది పక్కా ఆధారంతో మీకు చూపిస్తున్నా. దానికి సంబంధించిన స్టేట్మెంట్ వాళ్ళ పిఆర్ఓ హరీష్ రావు గారితో వచ్చిన స్టేట్మెంట్ కూడా మీకు చదివి వినిపిస్తా. సిద్దిపేట నియోజకవర్గంలో 10 అంగన్వాడీ భవనాలకు మరియు 8 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు 2,40,00,000 మంజూరైనట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు భవనాలు లేక అద్దె భవనాల్లో కార్యక్రమాలు సాగిస్తున్నారు. కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సో దీనికి మా ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు దయ వల్ల నిధులు వచ్చినాయని చెప్పిండు. ఇది ఒక భాగం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావుకు ఎమ్మెల్యేగా కనీసం 5 సార్లు గెలిచినప్పుడు కూడా మరి మతి సిమితం లేదా లేకపోతే సోయిలేక మాట్లాడుతుందో అర్థమైతలేదు. ఎందుకంటున్నా అంటే చెప్తా. దీనికి సంబంధించిన స్టేట్మెంట్కు ఈ ఆధారం చూపిస్తా. ఇదే గ్రామ పంచాయతీలకు ఇదే అంగన్వాడికి బిల్డింగ్లకు సంబంధించి నేను 2/6/2025లో నేను అంగన్వాడికి సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి జీపీ బిల్డింగ్లు 9 టోటల్, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 20 లక్షలు, టోటల్ వచ్చేసి 1,80,00,000. ఎన్నో తారీఖు? 2వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరంలో ఎవరికి పెట్టిన ప్రపోజలు? మంత్రి కొండ సురేఖమ్మ అప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటే వారికి ప్రపోజల్ నేను పంపిన. ఇంకోటి చెప్తా. అంగన్వాడీ బిల్డింగ్లకు నేను ఎప్పుడు ప్రపోజల్ పంపినా? 2/6/2025 సంవత్సరంలో నేను మంత్రి కొండ సురేఖమ్మ గారికి నేను ప్రపోజల్ పంపిన. సిద్దిపేట నియోజకవర్గంలో అంగన్వాడీలు కావాలని ప్రపోజల్ పెడితే దానికి సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖమ్మ గారు ఎండోర్స్ చేసినటువంటి సైన్ చూపిస్తాను. జూమ్ చేయండి. శ్రీమతి కొండ సురేఖమ్మ గారు కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నో తారీఖు జారీ చేసిర్రు? 2వ తారీఖు నేను ప్రపోజల్ పెడితే 5వ తారీఖు కొండ సురేఖమ్మ ఆఫీస్ నుంచి 5వ తారీఖు కలెక్టర్ కార్యాలయంకు జూమ్ చేయండి. కలెక్టర్ కార్యాలయానికి 5వ తారీఖు కూడా నేను ప్రపోజల్ పంపించిన లిస్ట్ తీసుకొని వస్తా. ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఏ డేట్లో వచ్చినాయో తీసుకొని వస్తా. నువ్వు ప్రపోజల్ ఏమైనా పంపినవా సిద్దిపేట అభివృద్ధి గురించి? తీసుకొని రా. ప్రొసీడింగ్ ఆర్డర్లు తీసుకొని రా. నీకు ఎవరిచ్చిరో నిధులు తీసుకొని రా. చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నేను డేట్ ప్రకటిస్తా ఉన్నా. 2 రోజుల తర్వాత సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తాలో నేను కూర్చుంటా. స్థానిక ఎమ్మెల్యేకు సవాల్ విసురుతా ఉన్నా. నీకు దమ్ముంటే నీ బలగంతోని రా సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి. నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేసుకొని ఆడ కూర్చుంటా. ఇదే విలేకరుల సమావేశంలో నేను ప్రొసీడింగ్లు చూపిస్తా, ప్రపోజల్స్ చూపిస్తా, ఎవరిచ్చిరో చూపిస్తా, ఏ డేట్లో వచ్చిందో కూడా చూపిస్తా. కానీ ఇలా నువ్వు తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఆయన పెట్టిన ప్రెస్ మీట్ చూడండి. నిన్న హరీష్ రావు పెట్టింది. ఇంగ్లీష్ పేపర్లో కూడా రాయించుకున్నాడు దొర. నేను నిధులు తెచ్చినా అని చెప్పి. సిద్దిపేట నియోజకవర్గానికి 10 అంగన్వాడీలు, 8 గ్రామ పంచాయతీలు, భవన నిర్మాణానికి 2,40,00,000. అది కూడా ఎందుకు చెప్తా. ఒకటి నంగునూరు మండలంలో బద్దిపడగకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఉందని చెప్పి ఒక గ్రామ పంచాయతీని
మేము క్యాన్సిల్ చేయడం వల్ల 20 లక్షలు క్యాన్సిల్ చేసి 2,40,00,000కు ప్రొసీడింగ్ ఇచ్చినాం. అదే రాశి. అది ఇచ్చిన స్టేట్మెంట్ కూడా హరీష్ రావు ఆఫీస్ నుంచి మీకు చూపించిన. మీ మోసపూరితం హరీష్ రావు గారు మల్లన్న సాగర్ బాధితులను అడిగితే చెప్తారు. మీరు మోసం చేసిన రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులో రైతుల భూములు కోల్పోతే నువ్వు చేసిన ఘనకార్యం ఏందో రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర పోదాం, రైతుల దగ్గర అడుగుదాం. మల్లన్న సాగర్ దగ్గర పోదాం, పోలీసులతోనే నువ్వు రైతుల మీద లాఠీలు చేపించి పోలీస్ కస్టడీలో కూర్చోబెట్టిన రైతన్నలను గురించి వాళ్ళ బాధలు అడుగుదాం. మీ ప్రభుత్వ హయాంలో కాలువల పేరు మీద నిర్మాణం జరిగితే ఒక్క రైతన్నకైనా నువ్వు నష్టపరిహారము ల్యాండ్ యాక్విజిషన్ చేసి ఇచ్చినావా నేను అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రావురుక్ల, చింతమడక, పుల్లూరు గ్రామానికి ఏదైతే కాలువలు పోయినాయో ఆ రైతన్నలు మా దగ్గరికి వస్తే మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖమ్మ దగ్గరికి తీసుకెళ్లి ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ మనోజ్ చౌదరి గారి దగ్గరికి తీసుకెళ్తే ఆ కాలువలో పోయినటువంటి రైతన్నలకు మేము చెక్కులు ఇప్పించడం జరిగింది. ఈరోజు నువ్వు మాయమాటలు చెప్పుకుంటూ ఇంకా పబ్బం గడుపుతా అంటే సహించేది లేదు హరీష్ రావు గారు. నిన్ను ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. నీకు ఏమి తోయక, ఏ స్టేట్మెంట్ ఇవ్వాలో తెలియక, నీకు ఎట్లాగో నీ గాడుపు సిద్దిపేటలో పోతుంది అని చెప్పి కొత్తగా నిన్న ఒక కొత్త దుకాణం పెట్టిండు. ఏమని? కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారట యూరియా ఇస్తలేదట. అరే అమ్మ, నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావు రాబాయ్? నాకు కూడా అర్థమైతే లేదు. యూరియా ఇచ్చేది ఎవరు రాబాయ్? యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో చర్చకు జరిగింది. మంత్రులంతా ఆమోదం చేసిరు రాష్ట్రానికి మాకు యూరియా రావాలని. దాన్ని పార్లమెంట్లో ఒత్తిడి తేవడానికి మా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లో ఒత్తిడి చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పార్లమెంట్లో ధర్నాకు దిగుతా ఉన్నారు. మా రాష్ట్రాలకు మాకు యూరియా సప్లై చేయాలని. కేంద్రంలో ఉన్నది ఏ ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం. వారితో చీకటి ఒప్పందం ఎవరు చేసుకున్నారు? మీరు చేసుకోలేదా అని అడుగుతా ఉన్నా. కవిత అరెస్ట్ కాగానే, డ్రగ్స్ కేసులో కవిత అరెస్ట్ కాగానే నువ్వేం చేసినావు? కవితను విడుదల చేయడానికి బీజేపీతో ఒప్పందాలు చేయాలని చేసుకోలేదా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు బీజేపీ మీద. తీజ్ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ తీజ్ ఉత్సవాల్లో భాగంగా సేవలాల్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సాంప్రదాయకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తలపై గోధుమల మొలకల బుట్ట పెట్టిన బంజారా మహిళలు, అనంతరం బంజారా మహిళలతో కలిసి నృత్యం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారా సోదర సోదరిమణులకు రామ్ రామ్, మీ అందరికీ తీజ్ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. తీజ్ పండుగ సందర్భంగా హుస్నాబాద్ కేంద్రంలోని మన సాంప్రదాయాలకు అనుగుణంగా బంజారా భవన్ లో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నామని, ఇది సాంప్రదాయాలకు, గిరిజన ఆచారాలకు, సర్వేజన సుఖినోభవ సమాజంలో అందరూ బాగుండాలని సేవలాల్ మహారాజ్ మేరీమా యాడి ఆశీర్వాదాలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలన్నారు. గిరిజన ఆచారాలకు, సర్వేజన సుఖినోభవ సమాజంలో అందరూ బాగుండాలి. ఆ సేవలాల్ మహారాజ్ ఆశీర్వచనంతో, ఆ మేరీమా యాడి ఆశీర్వచనంతో మనందరం కూడా పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఇలా యువతులు ముఖ్యంగా మరి వడ్లలో ఒక మొలకలాగా పెట్టి గోధుమల్ని 9 రోజులు నానబెట్టి ఈరోజు ఒక పండుగలాగా సాంప్రదాయ ప్రకారంగా జరుపుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమము, ఒక ఆచారము, ఒక విశ్వాసము, ప్రజలందరి సంక్షేమం కొరకు జరిగేటువంటి కార్యక్రమం. అందుకే ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను ప్రార్థిస్తా ఉన్నా, తెలంగాణ యావత్తు కూడా ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాడి పంటలు, రైతులు, వివిధ వృత్తుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే సమృద్ధి వర్షాలతో పాటుగా వాతావరణం, ప్రకృతి అంత సహకరించి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. సేవలాల్ మహారాజ్ గారిని, అదేవిధంగా మేరీమా యాడని నేను మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాలు తీసుకోవడం సిద్ధంగా ఉంది.
ముఖ్యంగా గిరిజనుల అభ్యున్నతికి సంబంధించి ఆనాడు 1978లో ఇందిరాగాంధీ గారు గిరిజనులందరికీ కూడా మరి ఎస్టీ హోదా కల్పించిన తర్వాత అనేక రకాలుగా అభివృద్ధిలోకి వస్తా ఉన్నారు. నేను మొన్న అందరూ వస్తే కోరిన ఒకటి, అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అందుకోలేక ఇబ్బంది పడుతున్న మీ వర్గాలకు సహకారం చేయడానికి మీరు ఒక కూటమి కావాలని కోరినాను. వాళ్ళందరూ ఆర్థికంగా లక్ష్మీ కటాక్షం, విద్యా కటాక్షం అన్ని రకాలుగా కొంత బలంగా ఉన్న వాళ్ళు పేదవాళ్ళకు అండగా ఉండడానికి ఒక సంఘం మీరే ఏర్పడండి అని కోరినారు. అదేవిధంగా ఈ భవనం మళ్ళీ ఒకసారి మాటిస్తా ఉన్నా, నేను ఎన్నికైన తర్వాత వచ్చిన రోజు దీని నిర్మాణ బాధ్యత నాది అని చెప్పిన దాని ప్రకారంగా 45 లక్షల రూపాయలు ఇచ్చిన, రోడ్డు కార్యక్రమాన్ని వేసిన, కరెంటు పోల్ వేసిన, మళ్ళీ చెప్తా ఇది పూర్తి చేసే బాధ్యత. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. జగన్ 2.0 అంటే ఏంటో కూటమికి చూపిస్తా రోజా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.